నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ పాత బస్తీలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ కకావికలమైంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో పార్కులోని పెద్ద పెద్ద వృక్షాలు సైతం నేలకొరిగాయి. చెట్టు విరిగి మీద పట్టడంతో వృద్ధురాలు మృతి చెందగా కొందరు గాయపడ్డారు. దీంతో ఇవాళ జూ పార్కులో సఫారీని నిలిపివేశారు. జూ పార్కులో పరిస్థితిని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. ప్రస్తుతం మనం నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నాం. నిన్న సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షానికి ఈదురుగాలులకు దాదాపు 50 సంవత్సరాల ఉన్నటువంటి చెట్లు కూడా నేల కొరిగినటువంటి దృశ్యాలను కూడా మనము ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. అయితే నిన్న సాయంత్రం నుంచే జూకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా నిరంతరాయంగా ఈ నేల కొరిగినటువంటి చెట్లను తొలగించే పనిని వాయువేగంగా కొనసాగిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో ఒక వృద్ధురాలు 60 సంవత్సరాల వృద్ధురాలు మృతి చెందగా 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ కూడా ఫస్ట్ ఎయిడ్ చికిత్స అనంతరం ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఒక్కసారిగా అంటే సందర్శకులతో అంటే శుక్ర శని ఈ 2 కూడా సెలవు దినాలు కావడంతో నిన్న శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున సందర్శకులు జూని సందర్శించేందుకు రావడం జరిగింది. సందర్శిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఈదురు గాలులతో కూడినటువంటి భారీ వర్షం ఇందులో ప్రకంపనాలను సృష్టించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా సాఫీగా సాగుతున్నటువంటి ప్రయాణికుల సందర్శనతో ఉంటున్నటువంటి నెహ్రూ జూలాజికల్ పార్క్ నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా సందర్శకులు ఉలిక్కి పడ్డారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా వర్షం పడుతున్న సమయంలో ఎవరైనా సరే ఆ వర్షం నుంచి ఆశ్రయం విముక్తి పొందేందుకు సమీపంలో ఉన్నటువంటి చెట్ల కిందకు పరుగులు తీస్తుంటారు. నిన్న ఈ జూ పార్క్లో కూడా అదే సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వర్షం ప్రారంభమవడంతో చేసేది లేక దీని లోపల ఉన్నటువంటి సందర్శకులంతా కూడా ఆ చెట్ల కిందకు వెళ్ళి ఆ వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆశ్రయం తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా ఈదురుగాలులు కూడా పెద్ద ఎత్తున రావడంతో ఆ చెట్లు నేల కొరిగిన ఘటనలో పలువురు గాయపడడం, అదే ఒక వృద్ధురాలు కూడా మృతి చెందడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా మృతి చెందినటువంటి మృతురాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గాయపడ్డ వారికి కూడా సొంత ఖర్చులతో ప్రాథమిక చికిత్స అనంతరం వారందరిని కూడా పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి మాత్రం ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఈరోజు ఆదివారం కావడంతో సందర్శకులకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఈ జూ లోపలికి వచ్చిన అనంతరం సఫారీకి మాత్రం ఈరోజు నిషేధిస్తున్నట్టుగా కూడా అధికారులు పేర్కొనడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, నెహ్రూ జూలాజికల్ పార్క్.